చిత్తూరు జిల్లా కుప్పంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రేమ వివాహం చేసుకుందని యువకుడిపై యువతి తండ్రి కత్తితో దాడికి పాల్పడ్డాడు. అడ్డు వచ్చిన ఇద్దరి వ్యక్తులపై కూడా యువతి తండ్రి సీనప్ప దాడి చేశారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉందని, మరొకరికి కడుపులో కత్తి ఇరుక్కుపోయినట్లు వైద్యులు తెలుపుతున్నారు. ఇక ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. చెప్పాను సార్. సరే మా ఇంట్లో ఒప్పుకుంటారు సార్. వాళ్ళ ఇంట్లో ఫస్ట్ ఒప్పుకొని లాస్ట్లో ఒప్పుకోలేదు సార్. సరే అమ్మాయి అనుకుని వాళ్ళ మామకి పెళ్లి చేసి ప్లాన్ చేశారు సార్. అమ్మాయి సరే మనం పెళ్లి చేసుకునేస్తాము, తర్వాత ఎగ్జామ్ రాస్తామని చెప్పింది సార్. సరే అని చెప్పి నన్ను మనం పెళ్లి చేసుకున్నాం సార్. సరే ఇంకా 3 రోజులు అయింది సార్. తర్వాత ఇంకా సరే మాట్లాడదామని రమ్మని చెప్పారు సార్. సరే అని చెప్పి అక్కడ సార్ ఫస్ట్ మాట్లాడదామని పార్క్ పోయాను సార్, పార్క్కి. అక్కడ రాలేదు సార్ ఆయన. సరే సార్ సురేష్ సార్ పదము ఆయన మాట్లాడదామని చెప్పి అక్కడ వెయిటింగ్ హాల్ ఉంది సార్, విశ్రాంతి హాల్ సార్. అక్కడ ఉన్నాం సార్. సరే ఫస్ట్ వచ్చాడు సార్ వాళ్ళ నాయన వాళ్ళ అమ్మ వచ్చి అభిని రమ్మన్నాడు సార్. రమ్మంటే అభిని వచ్చేది, మీరు నాకు సంబంధం లేదు, నాకు అవసరం లేదు, నాకు నా అమ్మాయిడే కావాలని చెప్పింది సార్. వాళ్ళకి మళ్ళీ ఒక 5 సార్లు అడిగినాడు సార్. అమ్మాయి వచ్చాలని చెప్పింది సార్. తర్వాత నాకు వచ్చి కాలుకున్నాడు సార్ అమ్మాయికి. తనకి సరే అని చెప్పి అమ్మాయి నాకు అవసరం లేదు అని చెప్పింది సార్. తర్వాత అమ్మాయిని పొడిచి కత్తేసినాడు సార్. వాళ్ళ ఆయన శివపురాణి సార్ వచ్చి అమ్మాయిని పొడిచి కత్తేసినాడు సార్. సరే నేను పట్టుకున్నాను సార్. పట్టుకున్నాను 4 ఇక్కడ బ్యాక్ సైడ్ తల్ల 3 సార్లు పడినాడు సార్. సరే అమ్మాయిని పట్టుకుంటే అమ్మాయి భయానికి వెళ్ళిపోయింది సార్. అమ్మాయిని 2 సార్లు పడినాడు సార్. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వాళ్ళ అమ్మ వచ్చి వాళ్ళ అమ్మ కొట్టింది సార్. బ్లడ్ అంతా కార్పొరేట్ కొడుతుంది సార్. ఆయనకి సరే ఆయన అడ్డుకొచ్చారు సార్. ఆయనకి ఇంకో ఆయన వచ్చారు సార్. ఆయన కెత్తలనే దింపారు సార్. కెత్తి దింపేసి అన్నాక మేము చూడలేదు సార్. ఆయన వచ్చేస్తుంది కనుక ఇద్దరిని కొట్టకపోయా, వాళ్ళిద్దరిని కొట్టకపోయా. వాళ్ళని మధ్యలో పోయి దాన్ని విడిపిస్తామని పోతే కత్తి చేతిలోనే తెలియదు, కొట్టినాడు కత్తితోనే. శివ